శుభోదయ విద్యార్థులారా అందరికీ ఈరోజు మన తరగతిలో 10వ తరగతి ఉపవాచకంలో భాగమైన రామాయణాన్ని చెప్పుకుందాం. రామాయణ మహాభారతాల ఇతిహాసాలు అంటారని మనకు తెలుసు. ఈరోజు ఇందులో మనకు రామాయణమే ఎందుకు పెట్టడం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. మనం ముఖ్యంగా రామాయణం అంటే గుర్తుకు వచ్చేది శ్రీరాముడు. మరి ఈ రామాయణాన్ని తెలుసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఎన్నో చాలా కథలు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ స్టోరీస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్ని పెట్టకుండా మరి రామాయణాన్ని ఎందుకు పెట్టిరు అంటే ప్రతి ఒక్క విద్యార్థి రామాయణం చూసి అన్నీ నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి సమాజం బాగుపడాలంటే విద్యార్థి దశ నుంచే రావాలా. కాబట్టి రామాయణంలో శ్రీరాముడికి ఉన్న ప్రతి ఒక్క గుణము ప్రతి ఒక్క స్టేజ్లో మనకు క్లియర్గా చెప్పబడుతుంది. రామాయణంలో రాముడు తన పాలన విధానమైన, తల్లిదండ్రుల మీద భక్తి అయినా, ప్రజలను చూసే విధానమైన, కష్టంలో భయపడకుండా ధైర్యంగా నిలబడాలన్నా అన్ని రామునిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం రామాయణం గురించి తెలుసుకుందాం. ఈ రామాయణాన్ని ముఖ్యంగా 6 కాండాలుగా విభజించారు. మొదటి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండం, కిష్కింధాకాండం, సుందరకాండం, యుద్ధకాండం. ఈ 6 కాండల్లో కలిసి మొత్తం మనకి 24,000 శ్లోకాలు ఉంటాయి. ఇది సంస్కృత భాషలో రాయబడింది. తర్వాత తెలుగు భాషలోకి చాలా మంది కవులు తర్జుమా కూడా చేయడం జరిగింది. రామాయణానికి ఇంకా 3 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే పౌలస్తవేన, సీతాయాచరితం, మహా. రామాయణం అన్న, పౌలస్తవేద అన్న, సీతాయాచరితం అన్న, మహత్ అన్న ఒకటే పేరు రామాయణం అన్నారు. మరి రామాయణం ఎందుకు చదవాలి అంటే తెలుసుకున్నాం. మరి రామాయణంలో ఉన్న బాలకాండం గురించి మనం ఇప్పుడు ఇందులో తెలుసుకుందాం. పేజ్ నంబర్ 133. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి వారు ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు గొప్ప తపస్సి, వాక్చతుడు అంటే మాటల్లో ఆరితేరినవాడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని ఒక ప్రశ్న అడిగిండు. జిజ్ఞాసే విజ్ఞానికి మూలం. విద్యార్థిలో కానీ ఎవరిలోనైనా ఒక విషయం తెలుసుకోవాలంటే తపన ఉండాలి. దానినే జిజ్ఞాస. తపన ఉంటేనే తెలివి అనేది రావడం జరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి నాంది పలకడం జరుగుతుంది. జిజ్ఞాసతో ఏమని అడిగాడు? ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొలకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని అంటే అడిగిన వారిని కాదనేవాడు కాదు, మాట తప్పని వాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, శూరుడు, సకలాభిరాముడు ఎవరైనా ఉన్నారా అని అడగడం జరిగింది. మామూలుగా ఇన్ని లక్షణాలు గల ఒక వ్యక్తిలో ఉండడం అంటే అసహజం. కానీ నారద గారు చెప్పారు, మీరు అడిగిన ఇన్ని లక్షణాలు గలవాడు ఉండడం అనేది అసాధ్యం. కానీ ఒకరున్నారు, అతడే శ్రీరామచంద్రుడు అని చెప్పడం జరిగింది నారద మహర్షి. రామకథ క్లుప్తంగా అంటే షార్ట్కట్లో మొత్తం చెప్పడం జరిగింది వాల్మీకి మహర్షికి నారద మహర్షి. రామకథ వాల్మీకి మనసులో బాగా నాటుకుపోయింది. నారదుడు చెప్పిన మాట చెవిలో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. చెవిలో ఇల్లు కట్టుకొని అన్నట్టు దాన్ని అండర్లైన్ జాతీయమని అంటే పదే గుర్తుకు రావడం. గంగా నది సమీపాన గల తమసా నదికి వాల్మీకి మహర్షి స్నానం చేయడానికని నదిలోకి దిగాడు. అక్కడ తమసా నది మంచివాని మనసు ఎలాగైతే స్వచ్ఛంగా ఉంటుందో ఆ గంగా నది కూడా స్వచ్ఛంగా పారుతుందంట. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి మహర్షి ప్రకృతి అందాలను, చుట్టూ చెట్టు చేమ ప్రకృతిని చూసి పరవశించిపోతుంది అతని మనసు. అయితే సమీపంలో పక్కనే కొంచెం దూరంలో ఒక చెట్టు కొమ్మ పైన 2 పక్షులు కూర్చోవడం జరిగింది. అదే క్రౌంచ పక్షుల జంట. 2 పక్షులు, ఒక ఆడపక్షి ఒక మహపక్షి, 2 కూర్చొని సయ్యాటలాడుతూ ఉన్నాయి. వాటి నుంచి వచ్చే మధుర ధ్వనులు వాల్మీకిని చాలా సంతోషాన్ని గురి చేస్తున్నాయి. ఇంతలో అక్కడికి ఒక వేటగాడు వచ్చి ఆ 2 పక్షుల్లో మగ పక్షిని బాణంతో కొట్టడంతో ఆ మహపక్షి కింద పడిపోయి విలగిలా కొట్టుకుంటూ ప్రాణాలను వదులుతారు. ఇదంతా నదిలో దిగి స్నానానికి దిగిన వాల్మీకి మహర్షి ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. అంత ఉదయ విధానకరమైన చూసేసరికి వాల్మీకి మనసు చాలా బాధతో నిండిపోయి అప్రయత్నంగా అంటే అనుకోకుండానే వాల్మీకి మహర్షి నోటి నుంచి ఒక
శ్లోకం పుట్టడం జరిగింది. శోకం నుంచి శ్లోకం పుట్టింది. శోకం అంటే బాధ. బాధ ఉన్నప్పుడే మన మనసులోని బాధ బయటకు వస్తాయని అంటారుగా, అదేవిధంగా శోకం నుంచి శ్లోకం పుట్టడం జరిగింది. చూడండి శ్లోకం. మానిషాది పరిష్వాకం మగమా శాశ్వతీ నమ జై క్రౌంసమిది నాటకేం అవధీ కమ్మమోహితం. అంటే మనకి అర్థం చూడండి. ఓ కిరాతకుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. ఈ పద్యానికి శ్లోకానికి ఇది అర్థం. మరి ఈ అర్థం ఈ పద్యం వల్లనే రామాయణం అంతా నడవడం జరుగుతుంది. తర్వాత ఏమైంది అనేది మన తర్వాత తరగతిలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో ఈ పేజీ మొత్తము 1-2 సార్లు చదవండి. చదివి మీ పారాలో నుంచి 5 ప్రశ్నలు తయారు చేయండి. మనకు పారాలో 2 విధానాలు ఉంటాయి. ఒకటి ప్రశ్నలు తయారు చేయమంటాడు, ఒకటి జవాబులు రాయమంటాడు. జవాబులు రాయమన్నప్పుడు వెతుక్కొని రాస్తావు. ప్రశ్నలు తయారు చేయాలి. నీకు ఆన్సర్తో సంబంధం లేదు, ప్రశ్న మాత్రమే కావాలి. కాబట్టి 5 ప్రశ్నలు తయారు చేసి ప్రతి ప్రశ్నకు క్వశ్చన్ మార్క్ ఇంపార్టెంట్. 5 ప్రశ్నలు రాయండి, వాటికి క్వశ్చన్ మార్క్ పెట్టండి, 1-2 సార్లు రీడింగ్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.